తదుపరి కార్యక్రమంలో భాగంగా నిత్య ఆరోగ్య యోగా సన్నిధి, అలాగే గోమాత సురేష్ గారు 14 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు. నిజంగా వారు ఒక గొప్ప సేవాకర్త, సంఘ సంస్కర్త. అంటే వారు తెలుసుకున్న విద్య నలుగురికి అందించాలని సహజ సిద్ధమైన ప్రకృతిలో మనకు మన చుట్టుపక్కల లభించే వాటిని మనం ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవచ్చు, చక్కటి ఆరోగ్యాన్ని మన చేతుల్లో మనం ఏ విధంగా మనం పెంపొందించుకోవచ్చు. అలాగే గౌమాత సురేష్ గారు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో ప్రదేశాల్లో కార్యక్రమాలు చేశారు. సహజ సిద్ధమైన చక్కటి ఆరోగ్యకరమైన వైద్య విధానాన్ని అందరికీ అందిస్తున్న గోమాత సురేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చాలా యోగులు చూస్తున్నాం, ధ్యానులు చూస్తున్నా. ఈ పరిసర ప్రాంతానికి వచ్చితే ఆటోమేటిక్గా అది ధ్యానులు అవుతారు. మనలో ధ్యానం ఉందో లేదో ఒకసారి గూస్ బంప్స్ మీకే తెలుస్తాయి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఒకే ఒక్క నిమిషం. కొత్త విషయాలు తెలియాలి అంటే పాత చెత్తలని తీసేయాలి. అందుకే ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, శబ్దాన్ని గమనించండి చాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక చిన్నవాడినైన నన్ను ఇంత పెద్ద అవకాశం ఇచ్చి ఈ యొక్క ప్రాంగణంలో ఆవు గురించి చెప్పమన్నారు. చాలా ఆనందంగా వేస్తుంది. అందుకనే ఈరోజు మీ అందరినీ సాయంత్రం కలుసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహర్షి పత్రిజీ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా చిన్న విషయం. ఎందుకంటే అతను మామూలుగా నేను పిలుచుకునేది ఏంటంటే, చిన్నప్పుడు మాకు గోడల మీద రాసేవారు. అంటే శ్వాస మీద ధ్యాస, నెక్స్ట్ శాకాహారం, వీటన్నిటి గురించి చెప్తున్నప్పుడు ఈ తాతయ్య ఎవరో బాగున్నారు అనుకున్నా. గడ్డాలు వేసుకొని అన్నీ ఉన్నప్పుడు ఈ తాతయ్య అని పిలవడం స్టార్ట్ చేసాం. ఎవరైతే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ఎవరైనా అనుకున్నా వెంటనే పత్రిజీ తాతయ్య అని చెప్పేసి పరిచయం చేసుకోవడం అలాగ ఆనవాయితీ. ఈరోజు అదే ప్రాంగణంలో, అదే సంస్థలో నేను అందులో ఒక భాగంగా ఉండి మీ ముందు ఎదురుగా నిలబడుతున్నానంటే అది చాలా ఆనందంగా ఉంది. అది అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈరోజు నాకు ఇచ్చిన ఒక చిన్న అంశం ఏంటంటే ప్రకృతి వైద్య విధానాలు, పంచగవ్య మర్మ యోగ వైద్య విశిష్టత. దీని గురించి ఈరోజు ఒక 20 నిమిషాలు 40 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆరోగ్యం ఈ రోజుల్లో అందరికీ అవసరమైంది. అలాంటి ఆరోగ్యం సరళంగా దొరికే మార్గాల్లో భాగంగా ఈరోజు నేను కొన్ని విషయాలు మీ అందరితో పంచుకుందాం అనుకొని మీ ముందుకు వచ్చిన. నెక్స్ట్, ముందుగా చాలామంది చెప్పండి, ఆరోగ్యం అంటే ఏంటి? ఇది చాలా వరకు తెలియట్లే. ఆరోగ్యం అంటే ఏంటో దాన్ని తెలియకుండానే ఎక్కడెక్కడ ఎత్తుకేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, వృధా అయిపోతుంది. ఆరోగ్యం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు, యోగులు, ఋషులు, మహర్షులు చెప్పేశారు. ఏం చెప్పారండి? సమదోష సమాగ్ని సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియాన స్వస్థతి దిపతే. దాన్ని ఏం చెప్తున్నారు? దాతులు బాగుండాలి. మనం తినే ఆహార పదార్థంలో ఉండే 7 ధాతువులు, రస, రక్త, మాంస, మధ్య, మేధ, అస్థి, శుక్ల అని చెప్పేసి 7 ధాతువులు ఉన్నాయట. అవన్నీ సమంగా ఉండాలట. తర్వాత సమదోషాలు, వాత, పిత్త, కఫ దోషాలు అనేది సమంగా ఉండాలని చెప్తున్నారు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే సమ అగ్ని, శరీరంలో వేడి, కళ్ళలో వేడి, పాదాల్లో వేడి, మూత్రంలో వేడి, ఇవన్నీ సమంగా ఉండాలట. తర్వాత మలక్రియ, మార్నింగ్ నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి ఒక్క పనిలో మన మలక్రియ సిస్టమ్ ఎలా ఉండాలి? మూత్రం కానీ, మలం కానీ, చెమట కానీ, కంటిపూసలు కానీ, అది కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవి కూడా సమంగా ఉండాలి. వీటన్నిటినీ కలిపితేనే దాన్ని స్వస్థ, దాన్ని ఆరోగ్యం అంటారు. ఇంకా ప్రసన్న ఆత్మ ఉండాలి. ఆత్మ ఎలా ఉండాలి? ప్రసన్నంగా ఉండాలి. వేరే వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. ఇవన్నీ అందులో చెప్పబడింది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక పేపర్ తెచ్చుకుంటున్నాం, ఒక రిపోర్ట్లు ఎంతైతే వస్తున్నాయో దాన్ని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నానో లేదో చెప్పేస్తున్నాం. అవునా? అలా కాకుండా ఎవరిది వాళ్ళ. ఇప్పుడు ఈ షర్ట్ నాది, నాకు తగ్గట్టుగా నేను
కొట్టించుకున్నా. అప్పుడేమవుతుంది, ఇది సమ అవుతుంది. అలాగే మీ శరీరంలో ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది సమంగా ఉండాలని ఎప్పుడో చెప్పబడుతుంది. నెక్స్ట్, ఆరోగ్యం అనేది దానికి ఎక్కడ దొరుకుతుంది ఆరోగ్యం? ఏ డాక్టర్ ఇస్తున్నాడు? ఎక్కడ వైద్యం ఎక్కడ జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్యం మనకు సంపాదించుకోవాలి? ఔషధాలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు వేగంగా తగ్గుతుంది? ఈరోజు వచ్చిన జలుబు ఎలా తగ్గుతుంది? జ్వరం వచ్చింది ఎలా తగ్గుతుంది? క్యాన్సర్ అని చెప్తున్నారు, ఎలా తగ్గుతుంది? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అలాంటి ఔషధాలు ఎవరికి తెలుస్తుంది? అర్థం చేసుకోండి, వైద్యం ఎవరికి అవసరం? ఔషధాలు అవసరమా లేదా? ఎక్కడ మంచి వైద్యుడు ఎక్కడ దొరుకుతున్నాడు కానీ తెలిసేసుకుంటాం, తిరిగేసుకుంటున్నాం బాగా. ఆ తిరుగుతున్న దీంట్లో భాగంగా మనకేమవుతుంది, రోగం తగ్గట్లే. వైద్య విజ్ఞానం పెరుగుతుంది, మనుషుల్ని ఇంకా 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 డెవలప్ అవుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, నరనరాల్లో ఉన్న ఇబ్బందులు ఏదో తెలిసిపోతున్నాయి కానీ వైద్యం తగ్గట్లే. ఒక పక్క ఆస్తులు పోతున్నాయి, ఒక పక్క ఇబ్బంది. అందుకే మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ విషయం ఏంటంటే, ఏ డాక్టర్ దగ్గరికి ఏ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి? ఇగో ఇన్ని తరాల ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి పెద్దమ్మ చెప్తుంది, ఇక్కడ వెళ్ళు, వాడు చేస్తే తగ్గిపోయింది, ఈ రిపోర్టులు తీసుకున్నా, ఈ ఆపరేషన్ చేసుకున్నా, ఇవే జరుగుతున్నాయి కానీ అసలు ఎక్కడ ఏ మనిషి కూడా సంతృప్తి పడట్లే. అమ్మయ్య తగ్గిందిరా, ఈ డాక్టర్ దగ్గర హస్తవాసి బాగుంది, నాకు తగ్గింది అని చెప్పేసి ఎవడు ముందుకు చేయట్లేకపోతున్నాడు. సో మరి ఏం చెప్దాం? చూడండి ఎలాంటివి ఉన్నాయి ఈ రోజుల్లో. అలోపతి ఉంది, ఇంకా హోమియోపతి ఉంది, మనం వింటున్న మాటలు, ఆయుర్వేదం ఉంది, ఇంకా యునానీ ఉంది, మర్మ వైద్యం ఉంది, అసలు అంతు చిక్కని మర్మ వైద్యం ఉంది, ఆకుపంచర్ ప్రెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరంతా వింటున్నది పంచగవ్య ఉంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే యోగ విద్య ఉంది. అంటే ఇవి కాకుండా చాలా విద్యలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. స్పిరిచువల్ సిస్టంలో హీలింగ్ థెరపీస్ ఎన్నో ఉన్నాయి. కానీ మనిషి ఎక్కడవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే వాడు హ్యాపీగా ఉండట్లేదు. ఎక్కడ హ్యాపీ ఎక్కడ దొరుకుతుంది? ఇవన్నీ దొరకడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎంత ఖర్చు అవుద్ది? ముందు వచ్చే మాట ఏంటి, ఎంత ఖర్చు అవుద్ది? అరే వైద్యం న్యాచురల్గా జరగాలి, ఎంత సరళంగా జరగాలి. వైద్యం అమ్మకూడదు, వైద్యం కొనుక్కోకూడదు, జరిగిపోవాలి వైద్యం లోపల. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని కొందరు యోగులు, కొందరు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పబడింది, అది మనం తెలుసుకోబోతున్నాం. దాంట్లో భాగంగా నేను ఎంచుకున్నది, నాకు నా గురువులు దీవించింది, వాళ్ళ సేవ చేసుకుంటే ఇలాంటివన్నీ అందించింది ఏదైతే ఉన్నాయో ఒక 3 రకాలుగా నేను ఎంచుకున్నా. అదేంటంటే పంచగవ్య, అంటే ఆవుతో జీవన విధానం. నా జీవన విధానం తెల్లవారులేస్తే రాత్రి వరకు ఆవు 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 అని అంటున్నాం కదా, నా ఇంటి పేరుతో తీసేసి దానికి గోమాత సురేష్ అని పెట్టేశారు మీరు. ఎందుకు? ఇది దీవెనలు, అంటే గురువుల దీవెనలు. అదేవిధంగా మర్మ వైద్యం, కేరళలో ఉంటుంది మర్మ వైద్యం, మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఇలా అంటే తగ్గుతాను, నిజం అండి, 100% నిజం. ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. అండ్ మోరోవర్ చాలామంది మనలాంటి ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళు అడిగితే ముట్టుకుంటే తగ్గుతున్నాయి. అది మర్మ పాయింట్స్, అంతే. దానికి ఏమి రిపోర్ట్స్ అవసరం లేదు, మనిషికి రిపోర్ట్ అవసరం లేదు నిజంగా చాలా వరకు. అదేవిధంగా యోగ మార్గం, మీరందరూ యోగులు నిత్యం ధ్యానం స్థితికి వెళ్ళిపోతున్నారు. మేమందరూ 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నారు, మీరు డైరెక్ట్గా 10th క్లాసే కట్టేశారు. కరెక్టా? ధ్యానం అంటే అష్టాంగ యోగంలో మనకు ఉండే పెద్దవి ఏంటంటే 8 అంగాలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఆ సమాధి స్థితిలో మీరు ఉన్నారు, ధ్యానాల దగ్గర ఉన్నారు. సో అలాంటప్పుడు మీకుండే ఎంత అయితే ఆనందం ఉంటుందో అదే యోగ విద్య అంటారు. నెక్స్ట్, దీని తర్వాత నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను వీలైనంత వరకు. చాలా ఒక తెల్ల పేపర్లా ఉండండి, పాత విషయాలు ఏం కాకుండా. మొదటగా ధ్యానం అండి. యోగ చిత్త వృత్తి నిరోధ. ఒక పంతులు గారికి అడిగితే యోగా అంటే ఒక చిన్న నిర్వచనం చెప్పండి అంటే, యోగ రోగ నివారణి అన్నాడు, అంతే. యోగా రోగ నివారణి, అంతే. మీరు యోగా అనే పదం మీ నోటి నుంచి వచ్చినా, దాన్ని నిత్య సాధన చేస్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సాధన చేస్తున్నా ఆటోమేటిక్గా రోగం తగ్గిపోతుందంట. అది ఎటువంటివి? మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, సాంఘిక, ఇన్ని రకాల రోగాలు యోగంలో తగ్గుతుంటాయి. అందుకే యోగులు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు, తనలో రమిస్తూ ఉంటాడు. అందుకని యోగ మార్గం చాలా మంచిది. ఇప్పుడున్న కాలంలో ఏమవుతుంది, కొంచెం యోగాలో మార్పులు వచ్చేసినాయి. అంటే బాగా కాళ్ళు సాగదీస్తే యోగా అయిపోయింది. అలా కాదు, జీవన విధానం. 196 సూత్రాలు మనిషి ఎంత దీనిగా రాశాడంటే పతంజలి మహర్షి. అవన్నీ ప్రతి ఒక్కరు మనం చిన్నప్పుడు చదువుకున్న సూత్రాల్లాగే ఉంటాయి, చాలా చిన్న సూత్రాలు. అత్త కోడలు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో వచ్చే బాధలు ఎలా తగ్గించుకోవాలి, యోగ సూత్రాలు. మనం ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, యోగ సూత్రాలు. మనిషి ఎలా బతకాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో స్నేహం చేయాలి, యోగ సూత్రాలు. మనిషి శరీరం క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, యోగ సూత్రాలు. ఎంత మంచిగా ఉందంటే మనకి తెలియక, మనం అందుకు ఇష్టపడక, దాని గురించి ఏదో మనకు అపోహ ఉండి అదేదో ముసలి వాళ్ళు చేయాల్సిన పని, ఆ ప్రాణాయామాలు, ధ్యానాలు నా వల్ల అవసరం లేదు అని ఒక మనిషి ఉన్నాడు.
యాజ్ ఎ కుర్రోడుగా నేను చెప్తున్నా, నాకు చిన్నతనంలోనే మా అమ్మ పడేసింది ఈ యోగ మార్గంలో. అందుకని ఏంటంటే ఈ విషయాల లోపల మనం తెలుసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఒక చిన్న నిర్ణయం ఏంటంటే ఈ రోజు నుంచి యోగాని అంటేసుకోండి. యోగం ఎవడైనా అంటున్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంత కావాలంటే అంత తీసేసుకోవడమే. నెక్స్ట్ తర్వాత ఇందులో ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఇది ఫిజికల్ సిస్టానికి. అందరికీ నడుము నొప్పులు వస్తాయి, 45 దాటితే నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి. దాన్ని తగ్గించుకోవాలంటే చిన్నపాటి వ్యాయామం. ఒక ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వచ్చే నొప్పులు ఉంటాయి, దానికి ఈ ఆసనాలు చిన్న చిన్న ఆసనాలే. నేను ఎంచుకున్నది ఏంటంటే ఒక చైర్లో కూర్చొని ఆసనాలు ఎలా చేయొచ్చు, పడుకొని ఆసనాలు చేయొచ్చు. పెద్దమ్మ ఉంటుంది, ఆవిడకి నడుము నొప్పి వస్తుంది, మోకాలు నొప్పులు వస్తాయి, కూర్చోవాలి. ఆవిడ బయటికి వెళ్ళి మళ్ళీ యోగా మ్యాట్ వేసుకొని చేసే శక్తి లేదు. అలాంటప్పుడు చిన్న చిన్న వ్యాయామాలతో మేమేం చేస్తున్నామంటే నెక్స్ట్ థెరపీస్ చేస్తున్నాం. చూడండి, ఆ శీర్షాసనం ఏదైతే ఉందో 15 నిమిషాలు ఈజీగా చేయొచ్చు. నార్మల్గా 15 సెకండ్స్ ఉంటే నడుము నొప్పులు, షోల్డర్ పెయిన్ అన్నీ వచ్చేస్తాయి. అలాంటి శీర్షాసనంలో వేసుకున్నారు. ఇక్కడ నడుము నొప్పి, బ్యాక్ పెయిన్స్ ఏదైతే ఉన్నాయో దానిలో చిన్నపాటి సరళం, 4 తుప్పట్లు, 4 తలగడ్లు నడుము దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. అంత సరళంగా యోగా శాస్త్రం ఉంది. అవన్నీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు వచ్చింది. ఎందుకంటే బయట చాలా పెద్ద మతలబ్ జరుగుతూ ఉంది. సో అందుకని ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మన శక్తి, మన లోపల ఉన్న ఏదైతే ఇబ్బంది మనం తెలుసుకొని చిన్న చిన్న మార్గాల ద్వారా తగ్గించుకోవాలి. మీరు అనుకోవచ్చు, అరే నేను చేయలేనేమో అంత, అతనికి ఏం పెద్ద నడుము నొప్పి ఉంది, నేను శీర్షాసనం వేస్తాను. అతను చూడండి, ఒక బలి వెనక తిరిపేస్తాం కదా గబ్బిలంలాగా, అలా వేరపడిపోయినాడు చిన్న తాళ్ళతో. ఇంట్లో ఉయ్యాలు ఉంటుంది, ఉయ్యాల్లో కూర్చొని పెట్టండి. సైనసైటిస్, తలనొప్పి రిలేటెడ్లు అండ్ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతున్నాయి. నేను ఇంకా చెప్తాను అంటే హెడ్లో బ్లాక్స్ వస్తాయి. ఇంట్లో సడన్గా ఏదైనా జరిగిందనుకోండి, అది తలలో బ్లాక్స్ అయిపోయి క్యాన్సర్ కానీ అలా అవుతున్నాయి. అలాంటప్పుడు చిన్నగా అలాంటివన్నీ న్యాచురల్గా చేయించాం. ఆటోమేటిక్గా రక్తం ఎప్పుడైతే తలలో నుంచి అలాగా దిగుతూ ఉందో నరాలు చిట్లు అనేసి తగ్గిపోతూ ఉన్నది. మనిషి చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే యోగాలకు ఎంటర్ అయిపోవడమే. అది వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా జాయిన్ అయిపోండి. మీకు ఎందున్నాయి, ధ్యానం ఉంది, మీ అందరికీ తెలుసు, ప్రాణాయామం ఉంది, చిన్న బ్రీతింగ్ టెక్నిక్స్. మీ శ్వాసని మీరు కంట్రోల్ చేసుకుంటే మీ ప్రాణాన్ని మీరు ఆధీనంలో పెట్టుకోగలరంట. ఇంకా అందులో అష్టసిద్ధులు వస్తాయి, అనిమ, లగిమ, గరిమ, ప్రాకామ్య అని చెప్పేసి అవన్నీ రావాలి అనుకుంటే ఈ జన్మలోనే, ఈ శరీరంతోనే, ఇదే శరీరంతో మనం తగ్గించుకోవాలంటే కేవలం యోగ మార్గం అని చెప్తున్నారు. ఇంకెవరైనా సహాయం చేయగలరా? ఇంక ఏ అలోపతి చేయలేదు, ఇంకేమన్నా పత్తి లేవు, అన్నీ చేయలేదు. ఓన్లీ యోగ మార్గంలో తగ్గుతుంటుంది. నీ శరీరాన్ని చాలు, సాటిస్ఫైడ్ అయిపోయాను నేను అని వదిలేవచ్చు ఈజీగా. ఇంకొద్దు ఇలాంటి, నాకు ఇవన్నీ అవసరం లేదు, హాయిగా వెళ్ళిపోయినాడు, నవ్వుతూ వెళ్ళిపోయినాడు. ఇంతమంది కుటుంబ సభ్యులందరూ ఇచ్చినాడు. యోగి కాదండి? ఎదురుగా కూర్చొని హాయిగా పిలుస్తూ ఉన్నాడు అందరినీ. యోగి కాదా? ఆ యోగి తత్వం మనలో కూడా రావాలి అనుకుంటే ఈరోజు నుంచి యోగ మార్గంలోకి మీరు ఎంటర్ అయిపోతుండాలి. చిన్నది, ఎవరైనా చెప్తున్నారు యోగా గురించి చెప్తున్నారు, జాయిన్ అవ్వండి, వినండి. యోగం అంటే ఏంటంటే కాళ్ళు చేతులు కాదు, ఆసనాలు. మన ఇంటి సైడ్ ఉండే వాళ్ళతో ఎలా మెలగాలి అన్నీ అందులో ఉన్నాయి. మీ అందరికీ చెప్పేటంత వాడిని కాదు, నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఆ బాధలు ఏవైతే ఉన్నాయో చెప్పుకోవచ్చు. మనిషిని కంట్రోల్ ఎలా చేయొచ్చు, మనం ఎలా కంట్రోల్ అవ్వాలి, వీటితో తగువ పెట్టుకోలేదా, బీపీ అంటే ఏంటి, ఇవన్నీ అందులో జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇంకా అవసరం ఉందంటే నెక్స్ట్ తరం పిల్లలు జాయిన్ చేసేయండి. నెక్స్ట్ తరం పిల్లలు జాయిన్ చేసేయండి. ఒక కొత్త యోగా, ఒక కొత్త ప్రదేశాలు మీరు చూస్తుంటారు. ఇంటిలో ఆనందం వస్తుంది, ఎంత ఆరోగ్యం ఉంటుంటుంది. ఎవరైనా ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుందంటే హాస్పిటల్లో కాదు, మాట మన శరీరం లోపల ట్రావెల్ చేస్తున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అది అందరూ యోగులు అయిపోతే ఆ సమాజమే బాగుంటుందని చెప్పేసి ఆదిశంకరాచార్యులు ఎప్పుడో చెప్తున్నారు. అందరూ యోగులు అయిపోయాలట. ఆ మతం ఈ మతం కాదు, ఆ ఊరోడు ఈ ఊరోడు కాదు, అందరూ యోగులు అయిపోవాలి. అంటే ఈ సూత్రాలన్నీ చదవాలి, దాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. దానివల్ల ఏమవుతుంది, శక్తి పెంచుకుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, అంతే. నెక్స్ట్ మేము శరీర శుద్ధి క్రియలు చేస్తామండి. అంటే మనం ఒక 50,000 రూపాయలు ఒక సోఫా సెట్ కొన్నాం. ఇంట్లో కొన్న తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలి, పెడతాం. ఎక్కడ పెడతాం, క్లీనింగ్ చేస్తాం. మంచిగా ఫినాయిల్ వేసుకొని అంతా క్లీన్ చేసి వదిలి పెట్టుకుంటాం. మరి శరీరంలో ఎంత విలువైన శతావరి మూలికలు ఇస్తున్నారు, అశ్వగంధ మూలికలు ఇస్తున్నారు, పునర్నవ మూలికలు ఇస్తున్నారు, మీ థైరాయిడ్ టాబ్లెట్లు వేస్తున్నారు. మోకాల నొప్పులు ఎంత విలువైంది, మాలిక్యులర్ చాలా ఉంటాయి. బట్ శరీరంలో కంపు ఉంది, శరీరం లోపల కంపు ఉంది, కఫం ఉండిపోయింది, మలం ఉండిపోయింది. 2-3 రోజులు పోయిన తర్వాత వస్తుంది మలం బయటికి. మూత్ర సమస్యలు, యూటీఐ, మంటలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, శరీరం లోపల వేడి. ఆ వేడి కోసం నేనేం చేస్తున్నా, ఒక 8 రకాల శుద్ధిక్రియలు ఉంటాయి. అశుద్ధి క్రియలు, జలనీతి అని, సూత్రనీతి అని, వమనం, విరేచనాలని, వస్త్రక్రియలని, ఎనిమా అంటారు కదా మీరందరం, అలాంటివన్నీ తీయడం జరుగుతుంది ఒక 3-4 రోజులు. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి.
మీ ఇల్లును మీరు శుభ్రం చేసుకుంటున్నారు, అలాగే మీ శరీరాన్ని మీరు శుభ్రం చేసుకోండి. కఫం ఎక్కడుంది? తలలో ఉంది. పిత్తం ఎక్కడుంది? పొట్టలో ఉంది. వాత నొప్పులు ఉన్నాయి. ఇది ఎక్కడ అటు ఇటు జరిగిపోతుంది రోగం. తలలో ఉండాల్సిన కఫం ఏదైతే ఉందో అక్కడ పిత్తం చేరిపోయిందనుకోండి, యాసిడ్స్ వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. పొట్టలో ఉండాల్సిన పిత్తం వాతం వచ్చిందనుకో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఏం చేస్తున్నాం, ఏది ఎక్కడ ఉండాలో అది తెలుసుకొని అక్కడ క్లీన్ చేసి పెడుతున్నాం. దాన్నే శరీర శుద్ధి క్రియలు, షట్క్రియలు అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ దాంతోపాటు ఇది పెద్ద విద్య, మర్మం అంటే సీక్రెట్. నా పాకెట్లో ఏదైతే ఉందో అది తెలియకపోతే నా అంతవరకు మర్మం. ఆ మర్మం ఏంటంటే శరీరంలో 108 ప్రదేశాల్లో ఉంది. తెలియకుండా ఇంకా దాన్ని నడిపించే పెద్ద ప్రదేశం మనస్సు. ఆ మనస్సుతో కూడిన 109 ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని మర్మ చికిత్స అంటారు. ఒక మనిషి తాలూకు వేగాన్ని, అతి వేగంతున్నాడు, వాడి వేగాన్ని తగ్గించాలన్నా, లేకపోతే అదే వాడి తక్కువ వేగం ఉంది, వాడు ఇంకా పెరగాలి అనుకుంటే మర్మ వైద్యం చాలా ఇంపార్టెంట్. మరొకసారి చెప్తున్నా, ఇదేదో అందరికీ అందేది కాదు, అంతా చేయాలి. అక్కడ ఉండే సేవలు చేసుకుంటూ ఒక్కొక్కటి అందిస్తూ ఉంటాడు. అది ఎలాగ తెలియదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క చెయ్యి ముట్టుకుంటాం, తగ్గిపోతుంటుంది మర్మం. మనకు ఎక్కడైతే ఫ్లో అయిపోతుంది, ట్యాంక్ నుంచి వాటర్ ఉంది కానీ బయటకు రావట్లే, ట్యాపు మర్మం. సో ఫ్యాన్ స్విచ్ మర్మం. ఇక్కడి నుంచి అక్కడ జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా మర్మం. ఆ మర్మాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అదే మనకు చెప్తున్నాం మర్మ విద్య. ఇక్కడ నేనేమో సుత్తితో కొట్టట్లే, జపాన్ టెక్నాలజీస్ ఇవన్నీ. బ్లాక్స్ ఉండిపోయి, నడుములో నొప్పులు ఉండిపోయి, కూర్చొని ఎక్కువసేపు కష్టపడుతున్నాడు, వాడికి నొప్పి ఉండిపోయినప్పుడు ఆ మర్మం జరిగాం. ఆ చేతులతో మర్మం, ఇది కాళ్ళతో మర్మం. చూడండి మనిషి ఎంత అంటే ఒకటి శక్తి ఇంకో శక్తికి అందిస్తూ ఉన్నాం, అది మర్మ టెక్నిక్స్. అండ్ మోరోవర్ ఇక్కడ నాభి సెట్టింగ్స్ ఇవన్నీ ఇచ్చా. నాకు ఒక్కొక్కరు వస్తుంటారు, తిరిగి పట్టేసింది అని అందరూ హాయిగా నడిచి వెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం ఎక్కువ కష్టపడక్కర్లే. ఇదంతా మర్మ టెక్నిక్స్. ఈ మర్మాన్ని కొంచెం కష్టపడి నేర్చుకుంటే, చిన్న పిల్లలకు నేర్పించండి, వాళ్ళ ఇంట్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళరు. ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది అంటే, మన రోగం లేకపోతే అదే ఆరోగ్యం. ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది? ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఇది కూడా ఈ మర్మ చికిత్స అని జరుగుతూ ఉంటుంది. మర్మ ఇంకా నెక్స్ట్ అండి, మీ అందరికీ తెలంగాణలో కానీ చాలామందికి ఒక చిన్న ప్రశ్న వేస్తా, మీ అందరికీ ఆ తాలూకా సిమ్టమ్స్ ఉన్నాయంటే చెప్పండి. నెక్స్ట్ ఇది వాతపిత్త కఫ నాడి. దాని ముందు కరెక్ట్, మర్మ తర్వాత మర్మ విద్య. నెక్స్ట్ తర్వాత వాతపిత్త కఫాలండి. ఇది సృష్టి స్టార్ట్ అయిపోయింది వాతపిత్త కఫాలతో. పంచభూత నిర్మితమైన ఈ శరీరంలో శక్తి అనే ఒకటి ఏదైతే నడుస్తున్నంత వరకు శివం అంటారు. ఆ శక్తి పోతే శవం అవుతుంది. అలాంటి వాతపిత్త కఫాలు ఏదైతే ఉన్నాయో ఆ వాతపిత్త కఫాలని సమంగా పెట్టుకొని దాన్ని కంట్రోల్గా చేసుకుంటే అది జీవిత పరమార్థం. సో అలాంటి వాతపిత్త కఫాలు శరీరంలో 6 స్థానాల్లో ఉంటాయి. చేతిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ చేతిని ముట్టుకొని ఆ తాలూకా నాడి విధానం ఎలా ఉందో చూపించేవారు. ఇప్పుడంటే రిపోర్ట్స్ వచ్చేసినాయి. నిజానికి రిపోర్ట్స్ అవసరం లేదు. ఇక్కడ 10 మంది ఉన్నారు, 10 మందికి ఒకటే రిపోర్ట్ అనేది లేదు. ఈ షర్ట్ అందరూ వేసుకోవాలంటే సెట్ అవ్వదు. అందుకు ఎవరిది వాళ్ళకే, ఏ అప్పారావు వస్తున్నారో అతనితో మాట్లాడి ఆ నాడి వెంటనే గమనించేవారు. ఎందుకు? వాళ్ళ ఇంటిలో విషయాలు ఆ డాక్టర్కి తెలుసు. రెండోది ఇంకెవరు పుల్లయ్య వస్తుంటాడు, అది ఒక పనివాడు, వాడి తాలూకా విధానం అంతా ఆ డాక్టర్ తెలుసు. ఆ మర్మాన్ని తెలుసుకొని ఈ వాతపిత్త కఫాలు ఆలోచించి తన మానసిక సమస్యని, శారీరక సమస్యని తగ్గించి 10 రోజుల్లో తగ్గించేస్తున్నాడు. ఒకప్పుడు అలాగే ఉండేది, సింపుల్గా ఉండేది వైద్యం. ఊరికి ఒకటే డాక్టర్ ఉండేవాడు. ఒక డాక్టర్ ఉంటేనే అది మొత్తం ఆ ఊరెల్లా స్వర్గసీమ. అది ఊరికి 2 డాక్టర్లు ఉంటే అది మొత్తం అంతా మనం చూస్తూ ఉన్నాం, శవబేటికలు అయిపోతాయి. వాళ్ళు కొట్టుకుంటారు, కొత్త రోగాలు సృష్టిస్తుంటారు. నేనే కరెక్ట్ ఇస్తున్నాను, నా మందులే కరెక్ట్ అని చెప్తున్నారు. అది కాదు, మన శరీరాన్ని మనమే తెలుసుకోవాలి. ఆడవారు ఇంతమంది ఉన్నారు, చాలా చిన్న చిట్కాలు. వాము ఎన్ని పనులు చేస్తుందో, ధనియాలు ఎంత పని చేస్తుందో చదవండి. మనకు తెలియకుండానే శాస్త్రవేత్తలు మన వంటల్లో పడేస్తున్నారు. అలాంటి విషయాలే మర్మ. సో దాని గురించి వాతపిత్త కఫాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ నేర్పించడం కూడా జరుగుతుంది. చాలా సింపుల్. దాన్ని బట్టి వాడు ఎటువంటి బిజినెస్లోకి వెళ్తే బాగుంటుంది, ఏ చదువులు చదివితే బాగుంటుంది, వీడికి విల్లు ఇవ్వాలా, గద ఇవ్వాలా? గద ఒకడికి ఇచ్చాడు, విల్లు ఒకడికి ఇచ్చాడు, చెస్ ఆడుకోమని ఒకడికి ఇచ్చాడు. ఇంకా ఆ గుర్రాల సాల్లో ఉండాలని, గోశాలలో ఉండాలని ఇలా ఇచ్చాను పంచపాండవులకి. ఎలా? నాడి బట్టి ఇచ్చారు. కానీ అందరికీ ఒకటే చదవండి, అందరూ ఎంసెట్ చదవండి అని లేదు. వాడికి ఎంసెట్ అవసరమా లేదా, ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఇవన్నీ నిర్ధారించాల్సిన గురువులు కానీ తల్లిదండ్రులు కానీ ఈ విద్యను తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? ఇంతేనా, ఇది జలుబా, ఇది పడిసమా. ముందు వేడి చేస్తే ఏమంటారు? పడిసమంటారు, జలుబు అంటారు. ఇప్పుడు అందరికీ కోల్డే.
పడిసం పట్టిందంటే ఏమిటి, వేడి చేసేసింది శరీరం, అంటే పిత్తం పెరిగింది. సో ఏం చేయాలి, చలో చేయాలి, అంతే సింపుల్, చాలా సింపుల్. అదే బ్లాకేజ్ అయిపోయింది అనుకో, కఫం వచ్చింది, ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, వేడి మిరియాలు చారు పెడుతుంది. అదే మర్మం, అదే ఇక్కడ వాతపిత్త కఫాలు. మందు వేసుకుంటే అంత ఉందండి, బయట మందులు ఉన్నాయి, శరీరం తగ్గట్లే. మీరు మందులు వేసినా వేయకపోయినా 7 రోజుల్లో అది ఉంటుంది. మందులు వేసారనుకోండి వారం రోజులు పడుతుంది, అంతే తేడా. రైట్, మన శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి కదా. ఆ క్లీనింగ్ అనేది ఏంటంటే వాతపిత్త కఫాల బ్యాలెన్స్. నెక్స్ట్ అండి, ఇది ఒక నాభి విజ్ఞానం అండి. చిన్నగా ఒక 3-4 ప్రశ్నలు వేస్తా. పిల్లలు చాలామంది తినలేరు, ఆకలి అయ్యేది అనిపిస్తుంది. ఒకవేళ తిందామని కూర్చుంటే కడుపు నిండిపోతుంది, పట్టంతా బరువుగా పక్కకు లాగేస్తూ ఉంటుంది, తల బరువు అయిపోతుంది. అంతసేపు ఫ్రెండ్షిప్తో మాట్లాడుకునే వాళ్ళు మోబావుగా కూర్చుంటారు, ఎవరితో మాట్లాడరు. ఒకసారి మలబద్ధకం స్టార్ట్ అయిపోతుంది, లేదంటే లూజ్ మోషన్స్ అయిపోతుంటాయి, కాళ్ళన్నీ పీకుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్తారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అన్ని డాక్టర్లకు వెళ్తారంటారు. ఎంఆర్ఐ, ఈసీజీ, ఎస్సీ, బీసీ అన్ని టెస్టులు అయిపోతాయి, వేల రూపాయలు వెళ్తాయి. అందరు డాక్టర్లు బాగోలేదు సార్, ఏం లేదు, ఈ మందులు వేసుకో. అరే ఏమైంది, నా ప్రాబ్లం ఏమైంది, ఏం లేదు, నాడి. ఈ నాభి అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరానికి పొట్ట అనేది ఫస్ట్ మౌత్, మన శరీరానికి నోరు అనేది నాభే ఫస్ట్. ఈ నాభి ద్వారా మీరు తిన్నారు, ఇంత పెద్దోళ్ళు అయ్యారు, 9 నెలలు అమ్మ కడుపులో పెరిగారు. అలాంటి పెరిగిన కడుపు నుంచి ఏదైతే నాభి కనెక్ట్ అయ్యిందో అది మిస్ప్లేస్ అయిపోతుందండి. ఎందుకు, మన బట్టలు మార్చుకున్నాం, తినే చైర్లు మార్చేసుకున్నాం, లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఒక గట్టిగా ఒకటి కొట్టాలి, ఒకటి లేపాలి అంటే బొడ్డు జారిపోతుంది. కుట్టు జారింది అంటారు, ఎంతమంది తెలుసు? తెలంగాణలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కుట్టు జారిపోయింది అంటారు, నాభి జారిపోయింది అంటారు. ఏ డాక్టర్ చేయలేడు, ఎన్ని మందులు తిరుగుతున్నారు పాపం. అందరూ కూడా బిలో పూర్ ఫ్యామిలీస్ ఉంటారు. కట్టెలు కొట్టుకున్నాడు వస్తున్నాడు, రిక్షా తొక్కుతున్నాడు వస్తారు, ఆటో డ్రైవర్, ఇలా పట్టి లాగితే చాలు నాభి జారిపోతుంది. అమ్మ ఇంట్లో ఒక 20 కేజీల క్యాన్ ఎత్తితే చాలు, బియ్యం బస్తా కదిపితే చాలు నాభి జారిపోతుంది, పొట్ట పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండాల్సిన నాభి ఇంటర్నల్గా ఉండే సిస్టమ్ మారిపోతుందండి. ఇది ప్రతి ఒక్క తల్లి నేర్చుకోవాలి. పిల్లాడికి పడుకుని పెట్టి నూనె రాసేయాలి, భర్తకి పడుకుని పెట్టి నూనె రాసేయాలి, సెట్ చేయాలి. సెట్ చేస్తే ఆకలి బాగుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. వేల రూపాయలు, లక్షలు పాడే చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడికో దుబాయ్ నుంచి వస్తున్నారు, దీని గురించి అంట. అన్నయ్య తగ్గిపోయిందన్నయ్య చాలు, అంతకుమించి ఇంకేంటి. ఒక్క నాభి విజ్ఞానం అసలు తెలుసుకున్న తర్వాత నుంచి ఇంత సిస్టమ్ ఋషులు అంత ఈజీగా ఇస్తారా, మనం తెలియకుండా పోతున్నావా? అందుకు నాభి విజ్ఞానం నేర్పుతున్నాం. చిన్నగా తెలుసుకోండి, బొడ్డు కింద ఏం జరుగుతుంది, విద్య లోపల ఏం జరిగిపోతుంది. మొత్తం నరాలు ఇక్కడి నుంచి 7 ఛానల్గా 72,000 నాడులు మొత్తం తిరుగుతూ ఉన్నాయి. నేను మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట బొడ్డు దగ్గర నుంచి వస్తుంది. చూడండి, మీరు కావాలంటే మీరు మాట్లాడుతున్నప్పుడు బ్రీతింగ్ చేయలేరు. అలాంటి సిస్టమ్, నాభి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ నాభి గురించి తెలుసుకోవాలి. చిన్న పాయింట్లతో మనం నాభిని అసలు ఉందా లేదా తెలుసుకొని దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. నెక్స్ట్ సిస్టంలో ఎవరికైనా ఇబ్బంది అయితే ఫస్ట్ నాభి చూడండి, నాభి సెట్ చేసేయండి, అన్నీ బాగుంటాయి. చాలా పెద్ద రోగాలు తగ్గిపోతున్నాయి, చాలా పెద్ద రోగాలు. మీరు అసలు ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నా, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేస్తున్నారు, అందుకు అంత పట్టిన విధానం కూడా తగ్గుతుంది. హాయిగా ఉందన్నయ్య, గ్యాస్ట్రిక్ ఫ్రీ అయిపోతుంది, పొట్ట సాగుతూ ఉంటుంది. ఇంతే తింటాడు అన్నం, ఇంత తింటున్నాడు, ఆకలితో తింటున్నాడు. కొడ్డలి పట్టుకుంటాడు కదా, వాడికి మహా అయితే రోజుకు 300 రూపాయలు వాడికి కూలీ ఉంటుంది అంతే. సో వాడు లేపి కొట్టేసరికి పడిపోయింది. 3 రోజులు మా ఆశ్రమంలో పెట్టుకున్న తర్వాత వాడికి చేసిన ట్రీట్మెంట్ అన్నీ చూస్తే వాళ్ళ నాన్నగారు నా చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏమి అంటే, మా కొడుకు తిని 5 నెలలు అయిపోయాయి, భోజనం తిని అడిగి 5 నెలలు అయిపోయాయి, మా ఆశ్రమంలో చాలా ఎక్కువ తిన్నాడు. అంటే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇది ఒక్క నాభి విజ్ఞానం. ప్రతి ఒక్కరు ఈరోజు నుంచి చెక్ చేయండి. నేను చెప్పింది ఏది కూడా అంటే ఏదో బిజినెస్ సిస్టమ్ కాదు, వైద్యం మన నుంచి జరగాలి, అమ్మమ్మల నుంచి జరగాలి, ఇంట్లో అత్తమ్మ దగ్గర నుంచి జరగాలి. ఏం లేదురా తినేరా అనేటట్లు ఉండాలి వైద్యం. కొనుక్కోవాల్సిన పని లేదు. మనకేం రావు సార్, ఏమి రావండి. మనకి చాలా కిందని భూమి కింద ఉండే ఖనిజ సంపద అలాంటిది. బయట ఉన్న ఇంత వ్యక్తుల తాలూకా బ్లెస్సింగ్స్ మనకి చాలా మంచిది. కర్తాలకు వచ్చి కూర్చొని మెడిటేషన్ చేస్తే జరిగే బ్లెస్సింగ్స్ తాత ఎక్కడే కూర్చొని తిరుగుతున్నాడు, అర్థం కావట్లే. అలాంటి గురువు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనకు జరగవు. నెక్స్ట్, ఎటువంటి ఇబ్బందులు తగ్గిస్తుంది మర్మ విద్య, అన్నీ తగ్గిస్తుంది. నేనైతే అన్నీ చేసేసాను. సైనసైటిస్, డస్ట్ అలర్జీ, దగ్గు, ఆయాసం, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు. ఒక్కొక్క అమ్మ కూర్చొని వంట చేస్తున్నప్పుడు చిన్న ఉపాయం చెప్తా. వంట చేస్తున్నప్పుడు మీరు ఇలా ఉంటారు కదా, చిన్న మర్మ మీరు కూడా ట్రెక్ చేయండి. మీరు ఇలా వంట చేస్తారా, చేయరు, ఇలా వంగుతారు. ఒక 5 డిగ్రీలు మీరు ఎప్పుడైతే బెండ్ అవుతున్నారో ఎక్కువ భాగం మోకాలు నొప్పుల మీద పడుతుంది.
నేనేమంటాను, ఇలా కూర్చొని చేస్తున్నారు కదా, ఒక 2 ఫీట్లు చైర్ పెట్టుకొని ఇలా కాలేసుకొని వండుకోండి, మీకు అసలు నొప్పులు రావు. ఒకప్పుడు అమ్మ ఎలా చేసేది, కింద కూర్చొని చేసే అమ్మ ఇప్పుడు ఎక్కడైపోయింది, మొత్తం అంతా పైకి లేచిపోయి ఇలా వంగుతుంది పాపం. ఎంతో కష్టంగా గంట సేపు మొత్తం అంతా ఒక చపాతీ నూరాలంటే ఇలా వంగి చేయాల్సి వస్తుంది. నడుములు ఇబ్బంది పడుతున్నాయి. నేను చెప్పే ఒకే ఒక మర్మ, ఇక్కడ కాలు పెట్టుకో, ఒక స్టూల్ పెట్టుకొని ఇలా కాలు పెట్టేసుకో, నీకు అసలు నొప్పి ఉండదు. అరగంట పోతే మళ్ళీ మార్చుకో, 10 నిమిషాలకి మార్చుకోండి ఒక చిన్న చైర్. లేదు అది కష్టంగా ఉంది, ఒక పెద్ద చైర్ కొనేసి ఇచ్చేయండి అమ్మకి, కూర్చుంటుంది హాయిగా కూర్చొని వంట వండుకుంటుంది. ఇంకా కష్టమవుతుందా, ఆ స్టవ్ కిందకి దించేయండి. పాత రోజులు అన్నీ లేచి కూర్చునేసరికి పొట్టలు తగ్గుతాయి, తొడలు తగ్గిపోతుంటాయి, ప్రాపర్గా వెయిట్ లాస్ అవుతుంటుంది, ఆహారంలో ఇష్టం వస్తుంది, అప్పుడు సాగుతుంది అమ్మ, సాగుతుంది. మెడ నొప్పులు ఉండవు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఇలాంటివన్నీ జరగాలంటే ఈ చిన్నపాటి మర్మలన్నీ తెలుసుకోవాలి. తర్వాత సయాటిక ఇంకా చెప్పుకోవాలంటే నా తల్లి వచ్చేసింది. అంటే ఇక్కడ వరకు తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇది లక్ష్మి దీని పేరు. దాన్ని చిన్నప్పటి నుంచి నేను పెంచుకుంటూ ఉన్నాను. అలాంటిది మిమ్మల్ని అందరినీ చూడాలనిపించిందట దానికి, అందుకు దాన్ని కూడా తీసుకొచ్చాను. సో లక్ష్మి, దాని కొడుకు ఉన్నాడు, వాడి పేరు మన్మద ఎందుకు పెట్టానంటే దీపావళి దగ్గరలో పుట్టాడు, వాళ్ళ చెల్లి ఇంకోటి పుట్టింది, అది దాని పేరు సత్యభామ అని పేరు పెట్టారు. సో ఇలాగే ఉంటాయి మా ఇంట్లో పేర్లు. అది లక్ష్మి. పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోతే నేనే పాలు పెట్టిన, హాయిగా పాలపేక తెచ్చుకొని అది తాగుతుంటే నా చేతిలో పెట్టుకొని తాగుతుంది. సో అలాగే నాకు పరిచయం అయింది. ఎందుకు పరిచయం అవుతుందో తెలియదు మీకు. కొందరు వ్యక్తులు పరిచయం అయిపోతారు అంతే, లైఫ్ లాంగ్ మిమ్మల్ని ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతారు. అదే కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు, లాగుతారు, వెళ్ళకరా, బయటికి వెళ్ళకు, కష్టపడకు, ఏమొద్దు, ఇంతే అంటారు. సో అలాగా ఉంటారు, ఎలాగా ఉంటారు, దాన్ని తెలుసుకోవాలంటే మర్మ. సో గోమాత గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, మీరు అందరూ ఆవులు చూశారు. కానీ మన దరిద్రం ఏమిటంటే ఇంతసేపు ఇక్కడ కూర్చున్నాం, 15,000 ఆవులు అక్కడ కోసేస్తున్నారు, రోజుకు 15,000 ఆవులు చచ్చిపోతున్నాయి మనం ఇలా చేయబట్టి. సో అందుకు ఒకసారి పత్రి తాతయ్య ఎలాగైతే నాకు ఈ అవకాశం ఇచ్చాడో, ఇంత మైకుతో మొత్తం ఇంతమందికి నేను చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఆవును కాపాడే చిన్న మార్గాలు మన బాధ్యత ఎందుకు ఉందో అది కూడా మాట్లాడుకుంటాం. నిజంగా పత్రిజీ తాతయ్యకి అతనికి తెలుసు. ఎందుకంటే ఇన్ని వైద్యాలు తగ్గాలి అంటే కేవలం ఎవరి శాకాహారులకు మాత్రమే అవుతుంది. ఏ అలోపతిలో కూడా మాంసాహారాలు తగ్గదు. శాకాహారాలు చూడండి వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్న డిఎన్ఏ అలాంటిది, నేచర్, అక్కడ నేచర్ ఇక్కడ నేచర్ మంచిది. దీని గురించి చెప్పాలంటే శాస్త్రాలు పురాణాలు తీయాలి. నాకు తెలిసింది ఒకటే, నన్ను బాగా చూసుకుంటుంది, నాకుతుంది, నాకు కావాల్సినవన్నీ ఇస్తుంది. అది ఇంతమంది ముందు నన్ను కూర్చుని పెట్టింది, మీతో మాట్లాడిస్తుంది. అదే ఇలాంటివన్నీ అద్భుతాలు చేస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే గోపాలన చేస్తారో, గోవుతో పాటు తన శరీరం అనుకొని తన జీవన విధానం అనుకుంటూ ఎప్పుడైతే నడిపిస్తారో వాళ్ళందరికీ అనుభవాలు ఉంటాయి, వదలలేరు. దానికి ఏదైనా అయితే వాడికి తిండి ఆపేసైనా వెళ్ళి తినిపిస్తాడు ఎవడు, దాన్ని చూసుకున్నాడు. అలాంటి విధానం మీకు నేర్పిస్తూ ఉంటుంది. సో అలాంటి అప్పుడు నాకు ఇంట్లో లక్ష్మి, వీడు నారాయణ. సో మీ అందరికి చూపించాలని ఎద్దు ఒకటి. కృష్ణుడు చెప్పేసి అన్నాడు, నీకు ఎక్కడ నచ్చుతుంది, కృష్ణుడు చెప్తున్నాడు నీకు ఎక్కడ బాగుంటుంది, ఏ సైడ్ ఎక్కడ కూర్చుంటే, ఏ అంతఃపురంలో బాగుంటుంది, ఏ సత్యభామ దగ్గర బాగుంటుందా, రుక్మిణి దగ్గర బాగుంటుందా అని అడుగుతున్నాడు. ఏం లేదు, గవా మధ్య వహామ్యహం, ఆవుల మధ్యలో నేను ఉండాలి సార్ అన్నాడు. ఒకసారి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళా, మీ అందరు తెలుసుకోవాలి. పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే అతను, సురేష్ గారు మీరు వచ్చారు కదా, నీకు ఒకటి చూపిస్తా అన్నాడు. ఏంటి అంటే 5 అడుగుల కంచు గోమాతను తెచ్చుకున్నాడు. 5 ఫీట్ల కంచు గోమాతని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఓహో, నేను వెళ్ళి చూసి అడిగాను అనమాట, బాగుందా అంటే, బాగుంది సార్, కానీ ఇది పేడ వేయదు కదా అన్న. ఇది పేడ వేయదు కదా, ఇంకెందుకు, అది నా దగ్గర పేడ వేసి నా ఉంది కదా. ఇంత కోటీశ్వర్లు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు గోరక్ష చేయకపోతే కష్టం. సో మీలాంటి చేయకపోతే మహారాజు చేయాల్సిన పని ఇది. రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, ఎంతోమంది ఋషులు చేశారు. అలాంటిది మీరు చేయాల్సిన పని అంటే ఒక ఆవు తెచ్చుకున్నాడు, అప్పటి నుంచి ఇంట్లో సేవ చేస్తున్నాడు రిటైర్మెంట్ అయిపోయాక. సో ఇలాంటి చిన్నవే మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ అండి, అది పంచగవ్యాలు అంటే ఏంటి చాలామంది తెలుసు. పంచగవ్య అంటారు. ఆవు నుంచి ప్రత్యక్షంగా 3 వస్తున్నాయి. పేడ, గోమయం అంటారు, అదే మూత్రం గోమూత్రం, అదేవిధంగా పాలు క్షీరం అంటారు. ఈ 3తో పాటు ఇంకో 2 ఎక్స్ట్రాగా వస్తున్నాయి. గోదది, అదో పెద్ద శాస్త్రవేత్త. పాలల్లో పెరుగు వేయాలని ఎవడు చెప్పాడండి? ఏదో పాలు ఉన్నాయి తాగుతున్నాం, మామిడి పండు ఉంటుంటే తింటాం, కానీ పాలల్లో పెరిగేయాలట. పెరుగులో మళ్ళీ చిలికితే అంట వెన్న వస్తుందట. ఆ వెన్నని మళ్ళీ నెయ్యి చేస్తామంట. నెయ్యి సర్వ ఔషధం అంట, అన్ని రోగాలకి నెయ్యి తగ్గుతుందంట.
ఇలాంటి చెప్పినారు. ఎవడు చెప్పాడు? శాస్త్రవేత్తలు చెప్పాడు. తీయమనండి పాలల్లో వెన్న అని ఎంత సిస్టమ్ ఉంటుంది. అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ఈ 5 గోదది కానీ గోఘృతం కానీ ఇవన్నీ ఆవుల నుంచి వస్తాయి. సరే, ఏ ఆవు? చాలామందికి ఆవులు ఈ మధ్యన మేమందరూ వినే ఉంటారు. ఆవుల్లో గ్రేట్ ఆవు చెప్పండి. ఒకరు అంటారు పొంగనూరు అంటారు, గిర్ర అంటారు, సాహివాల్ అంటున్నారు. అసలు విచిత్రమైన మనుషులు ఇంతమంది ఉన్నాం. ఇన్ని రకాల రంగులు వేసుకున్నాం, షర్ట్లు చీరలు కట్టుకున్నావు, రంగులుగా కనబడుతున్నారు. ఆవుల్లో ఏది కరెక్ట్? మీ అందరిలో ఎవరు మంచోళ్ళు తెలియదు. అలాగే ఆవుల్లో కూడా మంచిది చెడ్డది ఉండదు. ఆవులు వాళ్ళ ప్రదేశం బట్టి మారిపోతూ ఉంటాయి. హైట్ ఉంటాయి, లావు ఉంటాయి, పొట్టిగా ఉంటుంటాయి, నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇక చూడండి, నేను 3 ఆవులు, ఆ తెల్లావు, ఎర్రావు, నల్లావు, అంతే. అంతకుమించి ఇంకే చిన్నపిల్లడికి అడిగితే ఆవులు ఎన్ని రకాలు? 3 రకాలు. 2 జాతులు, ఆడ మగ, ఆడజాతి మగ జాతి. ఎన్ని రకాలు? 3 రంగులు, తెల్లావు, నల్లావు, ఎర్రావు. తెల్లావు దేనికి? వాతానికి. ఎర్రావు దేనికి? పిత్తానికి. నల్లావు దేనికి? కఫానికి. అంతే. అందులో కాంబినేషన్స్ కాలానుగుణంగా మనం కూడా మారిపోయాం కదా. మనుషుల్లో రకాలు మారిపోతున్నాయి కదా. ఆడ మగ తెలియట్లేదు ఈ రోజుల్లో. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఎరుపు తెలుపు ఆవులు కానీ, నలుపు తెలుపు ఆవులు కానీ, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరు సృష్టించింది కాదు, న్యాచురల్గా ఉన్నది. చాలామంది కుక్కలు మీ అందరికీ తెలుసు. వీధి కుక్కలు సృష్టించలేం. అది వీధి కుక్క అంటే జాతి భైరవ జాతి, అంతే. కొన్ని జాతులు మనుషులు సృష్టిస్తున్నాడు. ఏంటి? పమేరియన్ అని చెప్పేసి చాలా వరకు డాగ్స్ ఉన్నాయి కదా, అవి మనిషి తయారు చేసింది. అలాగే కొందరు పాలు లేవని, వాళ్ళ దేశాల్లో ఆ అమ్మల దగ్గర పాలు లేవని, ఆడవారి దగ్గర పాలు లేవని ఒక జంతువుని తయారు చేస్తారు. దానికి హెచ్ఎఫ్ అని పెట్టుకుంటారు, జెర్సీ అని పెట్టుకుంటారు, హాలిస్టైన్ ఫ్రిజియన్ అంటారు. సో ఇవన్నీ ఆ మనిషి తయారు చేసుకున్నాడు. కానీ దీన్ని తయారు చేయాల్సిన పనిలే. ఎన్ని రకాలు? 108 రకాలు, చాలా ఎన్ని ఉన్నాయి. ఎన్నో లక్షల ఆవులు ఉన్నాయి. మనిషి కంట మనం స్వతంత్ర రాకముందు 17 ఉండేవాటి ఒక మనిషికి. మీ అందరికీ 17 ఉన్నాయి ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనకి లేవు, ఆవులు లేవు, దేశీ ఆవులు లేవు. కారణం తినేసాం, మనమే తినేసాం. మన పాకెట్లో పర్సుల కింద మార్చాం, బెల్ట్ల కింద మార్చేసుకున్నాం, రైటా? తెలియకుండా కొన్ని బట్టలు కొనేసుకుంటున్నాం, చిన్నపిల్లలకి చాక్లెట్లో ఇచ్చేసినాం. ప్రేగులు, పెద్ద ప్రేగులు ఉంటాయి కదా, ఆ ప్రేగులు ఏం చేయాలి? గిటార్ కింద వాడాలి కదా. ఆ ప్రేగులన్నీ ఎండబెట్టి గిటార్లు తయారు చేయాలి. ఎన్నో చేస్తాం, మనమే ఆవులు తినేస్తాం. అది ఏనాడు కూడా ఏడదు తెలుసా? ఇన్ని చేస్తున్న ఆవు ఇప్పుడు ఏడదంట. చంపే ముందు, చచ్చిపోయే ముందు కన్నీరు కారుస్తుంది. ఎందుకు? ఒరే, నేను వచ్చిందే మిమ్మల్ని సేవ చేయడానికి అంటాం. నేను వచ్చిందే మిమ్మల్ని సేవ చేయడానికి రా, నన్ను చంపుకొని మీరేం తింటారా, మీరే ఉంటారా అని తను బాధపడుతుందంట. అంతమించి ఇంకేం లేదు. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో ఇన్ని రకాల జాతి. హల్లీకారు చెప్తున్నాం, గిర్ర అంటాం. ఇవన్నీ ఊరు పేర్లు తెలుసా? డాంగి అంటాం, రెడ్ సింధి అంటాం, ఒంగోలు అంటాం, పొంగనూరు అంటాం, దియోని అంటాం. ఇవన్నీ అంటే ఆ ఊరు పేర్లు. ఊరికే ప్రాముఖ్యత ఇచ్చింది. పొంగనూరు ఊరిలో ఏమవుతుంది? కొండలు ఎక్కువ ఉంటాయి. కొండ దగ్గర ఉన్న వాళ్ళందరూ పొట్టిగా ఉంటారు, అవునా? పల్ల ప్రాంతాలు ఉన్నారు, పొడుగ్గా ఉంటారు, అంతే. అంటే మనకి ఒంగోలు సిస్టంలో ఎలా ఉంటుంది? పల్ల ప్రాంతం. ఆ పల్ల ప్రాంతంలో ఎత్తు ఆవులు ఉంటాయి. అదే పొంగనూరు ప్రదేశంలో పొట్టి ఆవులు. ఎందుకు? కొండ ప్రదేశాలు, అంతే. ఆ పొంగనూరు గ్రేట్ అని చెప్పేసి దానికి లక్షలు పెట్టినారు. ఆయుర్వేదంలో ఒక్క సూత్రం చెప్పనా? ఏ మనిషి అయితే దేని గురించి అయితే ఎక్కువ మాట్లాడతాడో అది చచ్చిపోతుంది. ఏ మనిషి అయితే దేని గురించి అయితే ఎక్కువ మాట్లాడతాడో అది నాశనం అయిపోతుందంట. కరోనా టైంలో మనం ఎన్నో చేసినాం, రైట్? అమృతవల్లి అంటారు. ఏంటి? తిప్పతీగ కోసాం, తీసాం, మొత్తం పీకి పడేసాం. ఏదొచ్చినా కొందరు అంటారు కొన్ని కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తూ ఉన్నాను, చూసారు? దాని గురించి ఎక్కువ చెప్పుకుంటే దాన్ని హరించేస్తారు, దీన్ని తాగేస్తారు. అలాగే ఇప్పుడు ఆవుల గురించి చెప్తున్నాం కాబట్టి ఆ చిన్న దూడతాలకి ఏదైతే ఉందో దాన్ని జీన్ మాడిఫైడ్ చేసేస్తున్నారు మనుషులు. మనమే దేనికోసం? పాల ఉత్పత్తికి. ఏమంటే మీ పాలు ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారా? అమ్మ ఇవ్వదు, బిడ్డకే ఇస్తుంది. అలాగే దాని పాలు దానికే. అందులో మార్పులు చేసేసి పాల ఉత్పత్తి. చాలామంది హైదరాబాద్లో ఎవరైనా గణాంకాలు ఉంటే అడగండి, పాలు లేవు. అన్ని పాలు తయారీ పాలే వచ్చేసినాయి. ఎంతమందికి పాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఎన్ని ఆవులు తీయాలి? అవి ఇచ్చిందే 2-3 లీటర్లు, దాని దూడకు సరిపోవాలని. మనం ఏం చేస్తున్నాం? పాలు తయారు చేస్తుంటున్నాం. తెల్లారి చైనా నుంచి వచ్చేస్తున్నాయి, ఓడల మీద నుంచి. నీళ్ళు కలిపేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఏమవుతుంది? 10 సంవత్సరాలుగా మెచ్యూర్ అవ్వాలి, మెచ్యూర్ అయిపోతున్నారు. ఒక్కొక్క మనిషి అంతెత్తెత్తు అయిపోతున్నాడు. మూతి మీద మీసాలు గడ్డాలు వచ్చేస్తున్నాయి. ఎర్లీ మెచ్యూరిటీ అయిపోతున్నారు. ఒబెసిటీ పెరిగిపోతుంది. ఎక్కడి నుంచి చెప్పండి? ఉన్నదా మీ అందరికీ? పెద్దవాళ్ళు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండేవా? నీట్గా అయిపోయేది మంత్లీ సిస్టమ్. మంత్లీ కోసం మళ్ళీ డాక్టర్, PCOS. కారణం ఇవే, ఇలాంటివే అయిపోతున్నాయి. మనకి శరీరంలో ఉండాల్సిన ప్రతి ఒక్క విధానం మనం పాటించట్లే. ఒక మొబైల్ వచ్చింది, దాని తలకు మాన్యువల్ చదవచ్చు, ఇది స్విచ్ నొక్కితే ఇది వెళ్తుందని. కానీ ఈ శరీరం తలకు మాన్యువల్ ఎవరు చదవట్లేదే. డబ్బు సంపాదించడం కోసం ఎంసెట్ రాస్తున్నాం. ఈ శరీరం కోసం వాతపిత్త కఫాలు తెలుసుకోండి.
ఈరోజు ఏం తినాలి? ఋతువులు 3 ఋతువులు మారిపోయినాయి, రైట్? ఇన్ని రకాల సిస్టమ్ మారుతుంది. మారుతున్నప్పుడు ఋతువు తగ్గట్టుగా ఫుడ్ తినండి. అదే చెప్పింది ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఏదో నూరేసి మీ అందరికీ నాకించేసి తినించేది కాదు. ఎలా ఉండాలి, బ్రష్ ఎలా చేయాలి, దినచర్య ఏంటి, ఋతుచర్య ఏంటి, వచ్చిన రోగాన్ని బట్టి ఎలాంటివి తినాలి, ఎప్పుడు వమనం చేయించుకోవాలి, స్నానం ఎలా చేసుకోవాలి, బ్రష్ ఎలా చేయాలి, దేంతో బ్రష్ చేయాలి తెలియదు మనకి. మన అమ్మని నేర్పించలే. పేస్ట్ కొనుక్కుంటున్నాం, తినేస్తున్నాం. అవసరం లేదు. ఈ శరీరం ఇంకా పేస్ట్ అవసరం లే. ఆవు దగ్గరికి వెళ్ళి మూతి దగ్గర మొహం పెట్టండి, అసలు స్మెల్లే రాదు. ఎందుకు? అది నీట్గా నములుతూ తింటుంది. మీరు అదే ఆవుకి బాగా ఉడకబెట్టుకొని పప్పు అన్నం, సాంబార్ అన్నం పెట్టండి, చచ్చిపోతుంది. మన శరీరాలు కూడా అలాగే. దానికి 9 నెలల గర్భం, మనకి 9 నెలల గర్భం. నీట్గా కూర్చుంటుంది, పిల్లల్ని పాలిస్తుంటుంది దగ్గరగా, అంటే వత్సలు అంటాం. ఇన్ని విషయాలు ఉన్నాయి. మన ముద్దు ఎవడో వస్తుంటాడు, ఎవడో గంగిరెద్దులోలు, అమ్మ రూపాయి ఇవ్వమంటాడు. చాలు అంటే అది ఆవు కదా. పులి తీసుకొస్తే మీరు 1000 రూపాయలు ఇస్తారు, పాములు తీసుకొస్తే 1000 రూపాయలు ఇస్తారు. ఆవే కదా. ఆడెందుకు తిస్తున్నాడు? మీ వల్ల చేతన అవుతుందా? లేదు. మన ఆవులు పెట్టుకోవడానికి చేతన లేదు. చేయాల్సిన బాధ్యత వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క సిస్టాన్ని మనం మార్చాల్సిన సిస్టమ్ వచ్చేసింది. అందుకని నెక్స్ట్ అంటే కొంచెం ఎందుకు చెప్తున్నానంటే, మనమే చేయగలం, ఇంకెవరు చేయలేరు. ఎందుకు? మనం శాకాహారుల తాలూకు మనసు వేరే ఉంటుంది, మాంసాహార తాలూకు మనసు వేరే ఉంటుంది. శాకాహారులకు మాత్రమే ఆ అదృష్టం ఉంది, ఇంకా మాత్రం చేయాల్సిన నెసెసరీ ఉంది. ఈ పంచగవ్య ఉత్పత్తులు తెల్లవారు లెగిస్తే బయట అన్నీ కొనేసుకుంటున్నాం, ట్యాక్సులు పెట్టేసి, జిఎస్టీలు కట్టేసి అన్నీ కొనేసుకోవడమే. నేనైతే ఏం కొనట్లే. నాకు వీలైనంత ఇవన్నీ నేనే తయారు చేసుకుంటా. నా దంత మధ్య నేనే చేసుకుంటా, నా షాంపూ నేనే చేసుకుంటా. ఏమి డబ్బులు కట్టక్కర్లే. అమ్మ చేసిన చపాతీకి ఏం జిఎస్టీ కట్టాలా, ఫుడ్ లైసెన్స్ పెట్టాలా? ఏమీ అవసరం లే. నాకు నేనే చేసుకుంటున్నా. ఎన్ని చేసుకున్నా నేను? నేజల్ డ్రాప్ చేసుకున్నా, షాంపూ చేసుకుంటున్నా, ఫ్లోర్ క్లీనర్ చేసుకుంటున్నా, దీపాలు పెట్టుకుంటున్నా. నాకేం అవసరం లేదు. ట్యాక్సులు తగ్గిపోతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయం పెరిగినట్టే. మధ్యతర వ్యక్తి 50,000 సంపాదించిన సరిపడట్లే, ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది. అందుకని ఇలాంటివి నేర్పిస్తున్నా. దాదాపు 80 రకాల ప్రోడక్ట్లు, తల నుంచి కాళ్ళ వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు, ఆడ మగ మాడ ఎవరికైనా పనికొచ్చే ప్రతి ఒక్క ఉత్పత్తులు కూడా, తన శరీరానికి పనికొచ్చే ఉత్పత్తులన్నీ పంచగవ్యాలు తయారు చేసుకుంటున్నాం. ఈజీ అయిపోతుంది, ఖర్చు తగ్గిపోతుంది. ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోండి. నెక్స్ట్ ఇవే ఎక్కడ దొరుకుతాయి? మీరు తయారు చేయండి, మీ గోశాలలో తయారు చేయండి, డబ్బులు సంపాదించండి, ఆవుకు మంచి గడ్డి పెట్టండి. నెక్స్ట్ పంచగవ్య ఉత్పత్తులు. తర్వాత పంచగవ్య వైద్యం అండి. నేను ఈ వైద్యం వృత్తిలో కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తగ్గనివి, ఏ పత్తిలో తగ్గనిది సొరియాసిస్, అది పంచగవ్యలో ఏం తగ్గిపోతుంది. నల్ల ఆవు పేడ తీసుకొని రాసా. నల్ల ఆవు పేడ తీసుకొని ఒంటికి రాసా. ఎన్ని రోజులు రాశాను? ఒక 15 రోజులు 20 రోజులు. తినే లోపలికి ఏమిచ్చా? మంచి పాలు ఇచ్చిన. అదే నల్ల ఆవు తాలూకు పాలు ఇచ్చిన, తగ్గిపోయింది. కొన్ని ఎర్రావు, అంత మనిషి శరీరం బట్టి ఎర్రావు తాలూకు పేడ రాసా. అందులో కొన్ని చిన్నవి అంటే బావంచాలు కానీ, మంజిష్ట కానీ, వేప పొడి, ఇట్లాంటివన్నీ కలిపెట్టిన. బంతి పువ్వులు నూరేసి పెట్టేసిన, సరిపోయింది. అంతే సరళం. అంత పెద్ద కష్టమే పడక్కర్లే. అవి రాస్తే సొరియాసిస్ పోయింది. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మంచిగా మజ్జిగ బాగా చిలికిచ్చేవాడిని. చిలకాలి మజ్జిగ. ఏ ఇంటిలో కవ్వ ఉంటుందో తగువులు ఉండవు అంట, ట్రై చేయండి. ఏ ఇంటిలో అత్తమామల గొడవలు ఉండవు, డబ్బులకు సమస్యలు ఉండదు, పాడి పంటలు బాగా పెరుగుతాయి. కవ్వం ఏ ఇంట్లో ఉంటుందో వాడి ఇంట్లో ప్రాబ్లమ్స్. మిక్సీ కాదు, కవ్వం. అందులో లెఫ్ట్ రైట్ తయారు చేసేస్తే ఏమవుతుంది? చాలా తక్కువ డిస్టెన్స్తో ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. సైలెంట్లు అవుతారు మనుషులు. ఇంట్లో ఇంకా అగ్నిహోత్రాలు చేసుకుంటారు. లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. దోమలు చంపడం మన పద్ధతి కాదు, దోమ రాకుండా ఉంచడం మన పద్ధతి. అవునా కాదండి? అందరి ధ్యానాలు అంతే కదా. దోమలు చంపేస్తే ఏమవుతుంది? పాపాలు వస్తాయి. చెప్పారు. తెలిసి ఎన్నో చెప్తున్నాం, తెలియకుండా ఎన్నో తప్పులు చేసేస్తున్నాం. తెలిసి మాత్రం తప్పు చేయండి. వీలైతే అగ్నిహోత్రం పిడక వెలిగించండి, మీ ఇంటికి దోమలు రావు. ధూపం ఉన్నంతసేపు బ్రీతింగ్ బాగుంటుంది, పిల్లలకి సైలెంట్ అవుతారు. ఆ బ్రీతింగ్ వల్ల లంగ్స్ సిస్టమ్ బాగుంటుంది. చిన్నపాటివే మార్చుకోవడం మనలో ఉండాలి. మార్పు రావాలని మనం అనుకోండి, అంతే. నెక్స్ట్ అండి, అది క్యాన్సర్ కూడా తగ్గింది. దాన్ని ఎక్కువగా చెప్పను, ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. దాన్ని పేషెంట్ బట్టి ఆలోచించుకొని మెల్లగా వాళ్ళ జీవన విధానం మారుస్తూ ఏవైతే ఔషధాలు ఇవ్వాలో అవి ఇస్తే వైద్యం తగ్గిపోతుంది. అద్భుతాలే. నెక్స్ట్ ఈ గోరక్ష ఎలా చేయాలండి? చిన్నపాటివే. గోపూజలు చేయండి. పూజ ఎందుకు చేస్తాం? ఎదురుగా మాత కనబడుతుంది కదా, పాలిచ్చింది కదా, పేడిచ్చి మీకు రైస్ ఇస్తుంది కదా, భూమిలోకి వెళ్తున్న తర్వాత విత్తనాలు పెరగడానికి అది కాపాడుతుంది కదా. ప్రతి ఒక్క ఆయుర్వేద మూలికలను దాన్ని అంటే నిల్వ చేయడానికి పేడే కావాలి. గోమయ శిలాజిత్ అంటారు, గోభస్మం అంటారు. అట్లా నేను గోశాలను సందర్శించండి. ఊరికి ఎవరికైనా మహారాజులు ఎవరో గోశాలు పెట్టుకుంటారు, ఎవరైనా వ్యాపారవేత్తలు ఉంటారు, వాళ్ళు గోశాలు పెట్టుకుంటారు. వెళ్ళండి,
మీ ఇంట్లో చావు వచ్చిందా, జననం అయిందా, వెళ్ళి కనబడండి అంతే. అమ్మ చచ్చిపోయిన తర్వాత గోదానం కాదు, నాన్న చచ్చిపోయిన తర్వాత గోదానం కాదు, గోదానం చేయండి. గోదానం అంటే గోవులు ఇచ్చేసి నమస్కారం చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఆ గోవుని ఎట్లా అంటే పాలన చేయాలి. మీరు చేయగలరా? మీ అపార్ట్మెంట్లో ఆవులు పెట్టుకోలేరు, అందుకు అతను గోశాల పెట్టుకున్నాడు కాబట్టి మీ లక్ష్మిని కనబడండి అంతే. మీరు ఒక పేరు పెట్టుకోండి, వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చేయండి. పరోక్షంగా మీకు అందాల్సిన సిస్టమ్ అది అందిస్తూ ఉంటుంది. ఇది నా అనుభవం మాత్రమే, నా సెల్ఫ్ అనుభవం మాత్రమే చెప్తున్నా. ఇది పురాణాలు చెప్పేసి అవి చెప్పేం కాదు, నా అనుభవం. మంచిగా చూసింది. ఆవును ఎప్పుడైతే తోక పట్టుకున్నానో పేడెత్తానో అద్భుతాలు చేసినాయి. ఈరోజు మీ ముందు నిలబెట్టిందండి అనామకుడిని, ఎక్కడో శ్రీకాకుళం జిల్లా. అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నిలబెట్టేసి ఇక్కడ కూర్చోన్నది అంతే. ఇగో నెక్స్ట్ అండి, గో ఉత్పత్తుల వాడకం ఈ రోజు నుంచి అవసరమైనా అవసరం లేకపోయినా మీ ఇంటిలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే పిడకలందరికీ దానం చేయండి. ఏవైతే దీపాలు ఉంటాయి దీపాలు దానం చేయండి. కొనుక్కోవచ్చు, ప్లాస్టిక్ అన్నీ కొనుక్కోవచ్చు. తర్వాత పంచగవ్య వైద్యం, చిన్న విషయం, మీరు రేజర్లు గీసుకుంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు. వీలైతే కవర్లో పెట్టండి, మంగళ షాపులో వాళ్ళకి చెప్పండి. ఆవులు అవి తినేస్తున్నాయి, గీతలు పడిపోతున్నాయి, బయట రోడ్డు మీద తింటేస్తున్నాయి, పోతున్నాయి. చిన్న చిన్న ప్లాస్టిక్స్ మీ ఆహార పదార్థాలు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉందో అది కొంచెం ఫుడ్ అంతా పక్కన పెట్టేసి ఒక దీంట్లో పడేయండి దయచేసి. అంటే ఇంకేం లేదు, ఆ ప్లాస్టిక్ కూడా తినేస్తాయి, చేతులు లేవు కదా, మనమే చేయాలి. రాత్రిపూట వెళ్తున్నప్పుడు ఆ చీకట్లో కొన్ని ఆవులు మిడిల్ పడుకుంటాయి, ఎందుకంటే అది దాని ప్లేసు. మీరు వచ్చారు, రోడ్డు వేసుకున్నారు, కానీ అది దాని ప్లేస్లో కూర్చుంటుంది. ఆ కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతమించి ఎక్కువ చెప్పండి. ఎన్నో రక్షలు ఉన్నాయి, గోరక్ష ఎన్నో. నెక్స్ట్ అండి, కొన్ని అద్భుతమైన విషయాలు కూడా కొన్ని చెప్పాల్సింది. ఇది మా నారాయణ, వాడి పేరు నారాయణ. మీరైతే ఆపలేరు, మీ మాట వినడు, కానీ మీరు వెళ్ళి చెయ్యగానే హాయిగా ఉంటాడు. ఏమన్నాడు, ఎవరిని ఏమన్నా ఇబ్బంది పెట్టాడు. పక్కన ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఏమన్నాడు, హాయిగా ఉంటుంది. మా సీతమే పట్టుకొని వెళ్ళిపోతుంది. అలా అంత సింపుల్గా ఉంటుంది. ఆవులు మనం చూడడానికే భీకరంగా ఉంటాయి, కానీ అవి ఎటువంటివి కాదు. మీ అందరి దగ్గర వాటర్ ఉంది కదా, ఒకసారి మీ అందరి దగ్గర వాటర్ ఉంది, ఒక్కటే ఫలితం చూపించేసి ఆవు గురించి ఇంత సోది ఆపేద్దాం కదా. ఏమనుకోదు, అన్నీ ఏంటంటే తెలుసుకోవాలి. అందరి దగ్గర వాటర్ ఉంది, ఇది ఇక్కడ నేను పట్టిందే, ఇక్కడ పట్టింది వాటర్. ఆ వాటర్ తాలూకు pH వాల్యూ అందరికీ తెలుసు. అంటే ఆవుల మహత్యం చెప్దాం అంతే. కొంచెం జూమ్ చేసుకోండి. ఆ వాటర్ తాలూకు pH ఏంటంటే 7.2 అంటారు. 7.2 ఏదైతే ఉందో అది వాటర్ తాలూకా pH అంటారు. ఇప్పుడు దీని రండి, మీరు రండి. ఈ కలర్కి ఒకసారి ఇలా రండి. ఈ కలరు ఇక్కడ ఉండే కలరు ఏ నెంబర్లో ఉంది? ఇక్కడ ఉండే కలరు ఏ కలర్లో ఉంది? ఇక్కడ ఉండే కలర్కి ఏది ఈక్వల్గా ఉంది? ఓకే ఉంది. ఏ నెంబర్? ఈ నెంబరా? ఎంతది? 6.5. 6.5 ఉంది. ఈ వాటర్ యాసిడిక్ వాటర్. అంటే ఇది తాగితే ఏమవుతుంది, మోకాలు నొప్పులు వస్తుంది, జుట్టు ఊడిపోతుంది, కడుపులో మంటలు వస్తుంటాయి, ఇంకా చెప్పుకోవాలనుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి, కిడ్నీలు పగిలిపోతూ ఉంటాయి. ఇంతే. నది నీళ్ళు ఇంకా నూతి నీరు తాగినోడు ఎప్పుడు కూడా బాగున్నాడు. మనము కొనేసుకుంటున్నాం. మేమేం చేసాం, ఆక్సిజన్ పౌడర్ని ఒకటి తయారు చేసాం. అంటే అది కూడా భస్మంతోనే, విభూది ఊదితో కలర్ తగ్గించారు. కలర్ అంటే పిత్తరోగం తగ్గింది అంతే. సో ఇందులో వేస్తుంది కలుపుతూ ఉన్నా. చాలామందికి ఇష్టం ఉండదు. ఇంకొంచెం ఒక డ్రింక్ తయారు చేసుకున్నా, గో రిలేటెడ్లో ఒక డ్రింక్. కొంచెమే, ఎంత వేరే కొంచెం, చాలా తక్కువ వేసిన దీంతో. ఇప్పుడు ఏమైందండి, ఆ కలర్ మారిపోయింది. ఒకసారి ఇప్పుడు రండి. ఇప్పుడు ఈ కలరు ఇక్కడ ఉండే కలర్ ఏది ఈక్వల్గా ఉంది? నెంబర్ చెప్పండి. ఈ కలర్కి ఏది ఈక్వల్గా ఉంది? ఇక్కడ ఎంత ఉంది? 1 సెకండ్ చూడండి, 8.5 అయిపోయిందండి. అసిడిక్ వాటర్ కాస్త ఆల్కలైన్ అయ్యింది. ఇందులో TDS వాల్యూస్ పెరుగుతాయి. విభూతితో తగ్గించాడండి సాయిబాబా. ఏం చేస్తాడు, విభూతితో కలర్ తగ్గించాడు. విభూతి ఏంటంటే పిడకల భస్మం. ఆవు పేడ పిడకలు అక్కడ రెగ్యులర్గా ఉంటుంటాయి. ఆ భస్మాన్ని నోట్లో వేసుకోవడం వల్ల విభూతి తగ్గుతుంది అంతే. నేను కూడా అదే చేస్తున్నా. చాలామంది జ్వరం వచ్చిందనుకోండి, ఆ భస్మం వేసేసి ఈ నీళ్ళు తాగంటున్నాం అంతే. సింపుల్గా ఇలాంటివన్నీ చేసాం. ఎన్నో మహత్యాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికి చాలా పేటెంట్లు వచ్చేసినాయి, చాలా తక్కువ వచ్చేసినాయి. మీ ఇష్టం, ఎన్నైనా వాడుకోవచ్చు. ఇలాంటి ఉత్పత్తులు దాదాపు ఒక 80 ఐటమ్స్ మీ ఇంటికి రెగ్యులర్గా పనికొచ్చేవి ఉన్నాయి. అదేవిధంగా ఔషధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి ఎక్కువగా మీ రోగాన్ని మీరు తెలుసుకొని
నెక్స్ట్ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా అన్నిట్లో బాగుంటారు, ఆధ్యాత్మిక పరంగా కూడా బాగుంటారని కోరుకుంటున్నాం. ఏం చేయాలంటే కౌ హగ్గింగ్ అని 2,000 రూపాయలు పెట్టున్నారు. అదే మీరు ఇంట్లో స్టార్ట్ చేయండి. ఆడపిల్లకి ఈ ఏదైతే ఆర్థికంగా ఉండే డబ్బులు అనేది పెరుగుతూ ఉంటుంటాయి. ఆ ఒక థెరపీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము చేయించే ప్రతి ఒక్కరికి ఇవన్నీ నేర్పిస్తున్నాం. నేను ఎవరికి చేయట్లే, నేను నేర్పిస్తున్నా. వైద్యమే నేర్పిస్తున్నా, ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళకి నేర్పిస్తున్నా, చిన్నపిల్లలకు వచ్చిన వాళ్ళు నేర్పిస్తున్నా, ఇదే వృత్తిలో ఉందాం అనుకున్న వాళ్ళకి నేర్పిస్తున్నా. అది చాలా సరళం కాబట్టి నేర్పిస్తున్నా. ఆ శాస్త్రంలో ఏదైతే ఉందో అదే చెప్తున్నా. నెక్స్ట్ ఇవి మేము చేసే పనులు అంటే రిజర్వేషన్ క్యాంపులు అండ్ అదేవిధంగా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఆవులకు పరిచయం చేయడం, వాళ్ళకి గోలిపీకలు నేర్పించడం, కర్రబిల్ల ఆడిపించడం. చాలామంది తెలియదు అవన్నీ ఫార్మింగ్ నేర్పించడం చేస్తాం. ప్రోడక్ట్లు నేర్పిస్తూ ఉంటాం. అదేవిధంగా మాకు పండగలు ఏవైతే వచ్చినాయో పాత మన ఏదైతే దేశంలో ఉండే ప్రతి ఒక్క పండగని మేము ముందుగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇలాంటివన్నీ పిల్లలకి నెక్స్ట్ తరానికి నేర్పించండి. వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంచండి. అంతకుమించి మీరేం ఆస్తులు ఇచ్చినా ఏం సరిపడవు. మీ దగ్గర ఆస్తి ఉంది అంటే వాడు కొట్టుకొని వెళ్ళిపోతాడు. అదే మీరు ఆరోగ్యం ఇచ్చారనుకోండి, మీ కాళ్ళకు నమస్కారం పెడతాడు. సో అందుకని వీలైనంత వరకు మీరు ఆరోగ్యంగా ఉండండి. అదేవిధంగా నెక్స్ట్ మీరు తరంతో నెక్స్ట్ ఉండే వాళ్ళందరికీ ఆరోగ్యంగా ఉంచేటట్లు చేయండి. అదే పత్రిజీ గారి కళ. అండ్ మోరోవర్ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నారంటే భారత్ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే, ఎటువంటి పెద్ద రోగాలు కూడా మనం ఏమీ చెయ్యం. లాస్ట్ థ్యాంక్ యూ అండి. ఈ ఒక్క అవకాశాన్ని ఇచ్చి పత్రిజీ తాతయ్యని మరొకసారి గుర్తు చేసుకొని మీ అందరి ముందు కూర్చొని మా లక్ష్మి గురించి, ఆవుల గురించి ఇంతసేపు కదలకుండా విన్నందుకు చాలా 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 ధన్యవాదాలు. నమస్కారం. జై గోమాత, జై గోమాత. ధన్యవాదాలండి. సో ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు గట్టిగా మరొకసారి కరతాళ ధ్వనులు. మేడం ఎక్కడ? సీతా మేడం పైకి రండి. మేడం సురేష్ గారు ఎక్కడ? గట్టిగా చప్పట్లు కొడదాం గోమాత సురేష్ గారికి. మన పిఎంసి ఛానల్లో నిరంతరం వారి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విశేషాలు వారు నిరంతరం రీసెర్చ్ చేస్తూ కొత్త విషయాలను తెలుసుకున్నవన్నీ మన పిఎంసి ద్వారా అందిస్తూ ఉంటారు. ఆ గోమాత అనే ఆ పదంలోనే ఎంతో పవిత్రత ఉంది. గో అంటే ఇంద్రియాలు, తనువులో ఉన్న ఇంద్రియాలు. మా ప్లస్ తా. గో అంటే ఇంద్రియాలు, మా అంటే మాయ నుంచి తొలగిన స్థితి అంటారు. ఆ మాతృత్వంతో సంబంధించిన మధురంగా మారే స్థితి ఎప్పుడు వస్తుంది ఆ తనువులో అంటే ఇంద్రియాలు అంతర్ముఖమైనప్పుడు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఎంత పవిత్రత ఉంటుందో ఆ గోమాతకు ఆ పవిత్రత నిరంతరం అలాంటి స్థితిలోనే ఉంటుంది. అందుకే ఆ గోవులు తనకు సంబంధించిన ఆహారం తప్ప వేరే ఎటువంటి ఆహారాన్ని ముట్టుకో. ఒక మన లోపల కూడా బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఎవరైనా సాధన చేయగా ఆ తత్వంలోకే వస్తారు. స్త్రీ అయినా పురుషుడైనా శరీరం నుంచి ఏది వచ్చినా అది పవిత్రమే. అలాంటి స్థితికి సంబంధించిన గొప్ప రీసెర్చ్ చేస్తున్నారు. మిత్రుడికి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ డాయస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.